మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. నేను మీ పిల్లలతో కలిసి ఆలోచించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు. మీ గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు ప్రభువా, మీరు మాతో ఏదైతే మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారో అది స్పష్టంగా మాకు అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడతారని, మీరు మాకు తెలియజేస్తారని మేము నమ్ముచున్నాం. ఇంతవరకు పాటలతోనూ ప్రార్థనలతోనూ మిమ్మల్ని మీ పిల్లలమైన మా సహోదరులందరూ కూడా మహిమపరిచిన విధానాన్ని బట్టి మరొకసారి ఆ అవకాశాన్ని, ఆ సమయాన్ని మీరు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. నైనా మీ మాటలు నిజంగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి విషయాన్ని ఆలోచిస్తే, తన తండ్రి తన పిల్లలకు ఎలాగైతే రాస్తారో, ఒక తండ్రి తన పిల్లల బాగోగులు కొరకు ఎలాగైతే రాసి ఉత్తరంలా పంపుతారో, మీరు కూడా మాకు అలాగే రాసి ఇచ్చారని మేము నమ్ముతున్నాం. ఏ తండ్రి అయినా ఒక పేపరు, 2 పేపర్లు, 3 పేపర్లు ఉత్తరం రాస్తారు. కానీ మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అని చెప్పడానికి 66 పుస్తకాలు మీరు రాసి మాకు ఇచ్చారు. 66 పుస్తకాల ఉత్తరాన్ని మీ పిల్లలమైన మా కొరకు మీరు రాసి ఇచ్చారంటే, ఆ ఉత్తరంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా చదువుకొని నేర్చుకొని దాని ప్రకారంగా బ్రతకాలని మీరు ఆశపడుతున్నారని మాకు అర్థమైంది. అందులో భాగంగా ఈరోజు మీ గురించి కొన్ని విషయాలు ధ్యానిస్తుండగా చెప్పబడే ప్రతి మాట కూడా మీ చిత్తానికి, మీ చిత్తంలో భాగంగానే, మీ చిత్తంలో మేము ముందుకు సాగడానికి కృప చూపండి. ఏది కూడా వృధాగా మేము మాట్లాడకుండానైనా మమ్మల్ని బలపరిచే మాటను మీరు మాట్లాడతారని నమ్ముతూ, చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానమును దయచేయమని క్రీస్తున్నామని ఈ ప్రార్థన వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి నేను శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొదటి వారం, మనం ఏదైతే ఈరోజు మనం మాట్లాడుతున్నామో మొదటి వారం కొన్ని ప్లస్లు మైనస్లు సమయంలో ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు అని నేను నమ్ముతున్నాను. అదే మంచి మనసుతో మీరు అర్థం చేసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. ఏదేమైనా, కారణాలు ఏమైనా కావచ్చు, కొన్ని విషయాలు మాత్రమే నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం పోస్టర్లో బహుశా మీలో కొంతమందికి తెలుసు, ఒకవేళ తెలిసిన వారికి ఎవరికైనా ఐడియా ఉంటే మనం ఏం పెట్టుకున్నాం టైటిల్, మీరు ఒకవేళ మీ దగ్గర కూర్చుంటే కనుక వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫోన్లో ఉంటే చదవండి ప్లీజ్. ఒక అంశం పేరు మనం అందులో పెట్టి, ఆ అంశంలో మనం చెప్పింది ఏంటంటే, నజరేయుడైన యేసు నామములో. మళ్ళీ చెప్తావా? నజరేయుడైన యేసు నామములో. ఏంటి కదా, నజరేయుడైన యేసు నామములో అని అక్కడికి ఆగిపోయాం. కానీ ఆ నామములో ఏంటి, దాన్ని ఫిలప్ చేయండి అని మీకు ఇచ్చేస్తే, చెరువు కాగితం ఇచ్చేసాను అనుకోండి, అందరూ ఒకలా రాస్తారండి. పోనీ ఒక్కొక్క తెల్ల కాగితం ఇచ్చేసి చింతపండు రుచి ఎలా ఉంటుందో చెప్పండి అని మీకు క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తే మీరు ఏం రాస్తారు? కొంతమంది తీయగా ఉందని, కొంతమంది పుల్లగా ఉందని రాస్తారా? అబ్బే, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏం రాస్తారంటే చింతపండు పుల్లగా ఉంది. అదే పంచదార ఎలా ఉంది అని మీకు ఒకవేళ క్వశ్చన్ రేజ్ చేసి మీకు ఒక తెల్ల కాగితాలు ఇచ్చేస్తే అందరూ పుల్లగా ఉంది అని రాస్తారా? కదా, తీయగా ఉందని అందరికీ ఒకే సమాధానం వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి దానికి ఒక ప్రశ్న లేవనెత్తి మీ ముందు పడితే గనక సమాజంలో ఉన్న వాటికన్నిటికీ ఒకే సమాధానం వస్తుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎందుకో అటు ఇటు అయిపోతుంటుంది. చూసాము, చింతపండు ఎలాగుందంటే అందరికీ ఒకే సమాధానం వచ్చేస్తుంది, పంచదార ఎలాగుందంటే అందరికీ ఒకే సమాధానం వచ్చేస్తుంది, మీకు సంబంధించిన విషయాలు అడిగితే అందరికీ ఒకే సమాధానం వచ్చేస్తుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి కాస్తంత వెనకబడ్డాం అని అనిపించట్లేదా?
నజరేయుడైన యేసు నామములో అనే ప్రశ్న ఒకవేళ తెల్ల కాగితాలు ఇచ్చేసి మీకు ఇచ్చేస్తే ఆ నామములో ఏంటి అన్న ప్రశ్న ఒకవేళ లేవనెత్తితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట రాయకపోతే నన్ను అడుగు, ఈ వచ్చిన వాళ్ళలో ఏ ఒక్కరు మరొక సమాధానం ఉండనే ఉండదు. నిజమే, మనం పెరిగిన గత అంటే మన క్రిస్టియానిటీ జీవితంలో చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి కూడా మనం విన్న మాటలు, కన్న మాటలు, చెప్పిన మాటలు అవన్నీ మన మెదడులో రిజిస్టర్ అవటం వల్ల, అవన్నీ కూడా మన మెదడులో పాతుకోకపోవటం వల్ల మనకంటూ ఓన్ స్టడీ స్వతహాగా నేర్చుకునే ఆలోచన కాస్త తగ్గిందనే చెప్పచ్చు. ఈరోజు సమాజంలో మనం అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఏంటంటే, అమ్మా ఎందుకమ్మా లీవ్ పెట్టావు ఈరోజు అంటే, మా ఆయనకు హెల్త్ బాగాలేదండి లీవ్ పెట్టానండి అంటాం. అమ్మా ఎందుకమ్మా లీవ్ పెట్టావంటే, మా పిల్లలకు బాగాలేదండి ఆరోగ్యం, నేను లీవ్ పెట్టేసానండి, నాకు ఇంట్లో పనులు ఉన్నాయండి, ఫంక్షన్ ఉందండి, పెళ్ళి ఉందండి, పలానా ఉందండి, అందుకే లీవ్ పెట్టేసానండి అంటాం. ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మా ఎందుకమ్మా లీవ్ పెట్టేసామంటే, ఏం లేదయ్యా ఉదయాన్నే బైబిల్ తెరిచి ఒక వాక్యం చదువుకున్నాను, ఎంత చదివినా అర్థం కావట్లేదయ్యా, ఈరోజు ఎలాగైనా సరే దాన్ని నేర్చుకునే ఈరోజు ఉందామనేసి లీవ్ పెట్టారన్న మాటలు మనిషిని ఈ కళ్ళతో చూసామా? అలాంటి మాటలు ఈ చెవులతో విన్నామా? చెప్పండి. లేదు కదా. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది. చివరిలో ఉదయం లేచి పిల్లలు ఇంట్లలో, మన ఇళ్ళల్లోనే, బయట ఇళ్ళల్లో, మన ఇళ్ళల్లోనే ఉదయం లేచి ఆదివారం ఉదయం వచ్చి, అమ్మా బైబిల్ ఎక్కడమ్మా కనబడలేదు అంటాడు. అనా అంటే శనివారం చదవలేదని ఆయన చదవలేదనే కదా. శనివారం నువ్వు చదివి ఉంటే గనక, శనివారం రాత్రి పడుకునేటప్పుడు బైబిల్ టచ్ చేసి నువ్వు నిద్రపోయి ఉంటే గనక ఆదివారం లేవగానే అది ఎక్కడుందో నీకు అర్థమయ్యేది కదా. సెల్ ఫోన్ ఎక్కడుందని అడుగుతావా తల్లిని? నీ సెల్ ఫోన్ ఎక్కడుందని అడుగుతావా? నీకు విలువైన వస్తువు అని నువ్వు దేన్నైతే భావిస్తావో అది ఎక్కడుందని నువ్వు అడుగుతావా? అడగనే అడగవు. నిద్రలో కూడా కళ్ళు మూసుకొని సెల్ ఫోన్ ఎక్కడుందో పట్టేమా? నిద్రలో కూడా కళ్ళు మూసుకొని కూడా ఎక్కడుందో సెల్ ఫోన్ దొరకబట్టవా? దొరికేస్తుంది. మీ ఆయన ఒక వడ్డానం వచ్చాడు అనుకోండి, అనుకుందా కాసేపు, ఎప్పుడైనా మీ జీవితంలో ఉద్యానం కొనిస్తే నేను పోయిన వారం నుండి అసలు ఎక్కడ పెట్టానో గుర్తులేదండి అంటవా? గంటకు ఒకసారి చూసుకోకపోతే నన్ను అడగ అన్న కదా. మనం కూడా మనకు నచ్చిన మనకు ఉంటాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉంటాయి. ఏది ఏమైనా మనకు ఇది నాకు వ్యాలిడ్ అనుకున్నామంటే, ఇది నాకు విలువైంది అని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే దాన్ని నువ్వు మరిచిపోవు. అవునా కాదా? నిజమా కాదా చెప్పండి. మరి బైబిల్ ఎందుకు మరిచిపోతున్నావు? నీకు అర్థం కాలే అంతే కదా. నీకు బైబిల్ను మర్చిపోతున్నావు అంటే, బైబిల్లో ఉన్న విషయాలు నీకు అర్థం కావటం లేదు అంటే, బైబిల్లో చెప్పబడిన మాటలు నీకు అవగాహన లోపంతో, నీకు తెలివి లేకుండా నువ్వు చదివే విధానం నీకు అర్థం కాకపోవటం వల్ల నీవు విచ్చలవిడిగా దీన్ని బోధిస్తున్నావు లేదా మాట్లాడుతున్నావు అంటే నీకు బైబిల్ విలువ అర్థం కాలేదు. అందుకే సంఘాల్లో నేను ఎవరిని కించపరచడానికి మాట్లాడలేదు. నేను సహజంగా జనరలైజ్ చేసి వరల్డ్ వైడ్గా జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. అందరు లేచినప్పుడు అంటే పాటలు పాడదాం, ఆరాధన చేద్దాం అంటారు. ఇక్కడున్నాడు ఇక్కడ వచ్చేసి, ఇక్కడున్నాడు ఇక్కడ వచ్చేస్తాడు. అమ్మ బైబిల్ ఎక్కడమ్మా? ఇక్కడ పెట్టాను అంటది. ఏం నీ చెవిలో కమ్మలు కానీ, నీ చేతికి ఉంగరాలు కానీ, నీ దగ్గర ఉన్న ఐఫోన్ కానీ, నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అనగలుగుతావా? బైబిలు విలువ, బైబిల్లో ఉన్న మాటల విలువ క్రైస్తవ సమాజానికి ఇంకా సరిగా అర్థం కాకపోవటం వల్ల, సరిగా అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి సరైన నాయకుడు, సరైన బోధకుడు వారికి తగలకపోవటం వల్ల వాక్యానికి ఉన్న విలువ, అర్థం ఈరోజు క్రైస్తవ సమాజం చేసుకోలేకపోతుంది. ఒకసారి అర్థం చేసుకోండి పిల్లరా. వాక్యం ఎంత గొప్పది అంటే, ఎంత గొప్పదో మాకు తెలుసండి, ఎంత విలువైందో మాకు తెలుసండి. అందుకే నిన్న రాత్రి దెయ్యాల కలలు పడుతుంటే తలకా దగ్గర పెట్టుకున్న బైబిల్ అంటుంటారు చాలా మంది. ఎందుకంటే రాత్రి దెయ్యాల కళ్ళు పడితే ఎక్కడ పెట్టుకున్నాడు? తల కింద. నువ్వు పడుకునేటప్పుడు తల కిందే ఉంటుంది బైబిల్, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఏమ్మా బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే దెయ్యాల దూరం వెళ్ళిపోవు.
దెయ్యాలు వెళ్ళిపోవాలంటే ఈ బైబిల్లో ఉన్న మాటలు, ఈ బైబిల్లో ఉన్న దేవుని వచనాలన్నీ కూడా నీ మెదడులో ఉండాలి. నీ తలలో పక్కనో అక్కడో ఇక్కడో ఉంటే అర్థం కాదు. అబద్ధ సాక్ష్యం చెప్పాలని నీ దగ్గరకు ఒక వార్త వచ్చింది, చెప్పకూడదు అన్న